సాంప్రదాయంలో ఇన్ని కోట్ల మంది ఈ వ్రతము చేస్తున్నప్పటికీ కైలాసపురములో జరిగేటువంటి అటు కథ ఇటు దానము, అటు కథ ఇటు దానము, అటు పూజ ఇటు దానము. స్వామివారు ఎక్కడ తృప్తి పడతాడంటే వైకుంఠములో నాగశయనంపై సేద తీరుతూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి పాదసేవ చేస్తున్నప్పుడు ఆ అన్నమయ్య సంకీర్తనలు పాడుతుంటే వైకుంఠము నుంచి అలా దిగి వచ్చి కౌగలించుకున్నటువంటి ఆనవాళ్ళు ఆ ధ్యానములో ఉంటాయి. అందుకే మా ఇంట్లో నోము చేసుకున్నాం, మా ఇంట్లో నోము అయిపోయింది, మా ఇంట్లో నోము అయిపోయింది, అయ్యారు వచ్చారు, 5 కథలు చెప్పిండు, 3వ కథ అయ్యారు అడిగినట్టుగా లీలావత కళావత కళావత లీలావత వైష్ణవ పేరు చెప్పినట్టు నోము పోసుకున్నాం. నేను ప్రతి సంవత్సరం నోముకుంటాం, ఎన్నో నోముకుంటాం. బంజారాస్లో ఉన్నవాళ్ళు, నాసింగ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నారు. కానీ వ్రతము చేసే విధానంలో ఆనంద పరవశంలో మునిగి తేలుతూ ఇంతసేపు వేరే ధ్యాస మీకు రాలేదు అంటే ఒకటి పూజ, వ్రతము, కథ, ధ్యానం. ఎంతమంది అంటున్నారు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడే ఇంకా గట్టిగా కైలాసపురంలో శివకేశవులకు అభేదం, ఏ విధమైనటువంటి యొక్క భేదం లేదు. భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నిరవిఘ శ్యామ ఇక బద్రీనాథ్లో మీకు విషయం తెలుసా? చాతుర్మాస దీక్ష తర్వాత వైకుంఠంలో గోవింద గోవింద